నాన్న ఫోటో ఎందుకు కొట్టించేసావు? అసలు నువ్వు వెళ్ళిన పని ఏంటి, నువ్వు చేసిందేంటి? నాకెవరి మీదైనా కోపం ఉంటే నేను అలాగే చేస్తాను. ఆ ఐడియా ఆంటీ కూడా హెల్ప్ అవుతుందని చెప్పాను. తను హ్యాపీగానే ఫీల్ హలో, అయ్యారు. నీకు ఆంటీ అయితే నాకు అమ్మ. తనకు న్యాయం జరిగిందని అనట్లేదు, కానీ నాన్న పడ్డ కష్టం ఏంటో వెంటనే తెలుస్తుంది. నీకు తెలుసా, విడిపోయిన తర్వాత అమ్మని ఎవరు వేలేది చూపలేదు. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ లో సింపతి ఎప్పుడు మదర్కే ఉంటుంది. అట్లీస్ట్ అమ్మకి నేనున్నాను, నాన్నకి ఎవరు లేరు. పాప ఒంటరిగానే బ్రతుకుతున్నారు. ఐ డోంట్ బిలీవ్ దిస్. నువ్వు మీ నాన్నకి సపోర్ట్ చేస్తున్నావంటే నమ్మలేకపోతున్నా. ఆంటీ చెప్పింది కరెక్ట్. అందరు మొగాళ్ళు ఒక్కటే. ఏ నాన్న గురించి తెలుసుకో అంటున్నాను అంతే. కొంచెం బుర్ర ఉపయోగించి మాట్లాడు. బుర్ర ఉపయోగించాల్సింది నేను కాదు, నువ్వు. అవును మరి, మాకు బుర్ర లేదు, నీకు మీ నాన్నకే బుర్ర ఉంది. ఫిట్టింగ్ పెట్టాడు కదా. మధ్యలో మా నాన్న ఎందుకంటున్నావు? ఆయన గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. పోవే, దిగి వచ్చింది సుబ్రహ్మణ్యం గారు అమ్మాయి. ఆయనకేమో పెళ్లి చేసుకోవడానికి అర్హత కావాలి, ఈవిడికి మాట్లాడడానికి అర్హత కావాలంట. నేను ఇక్కడ ఇంపార్టెంట్ ప్లాన్ ఆలోచిస్తుంటే ఓ మేమెందుకు కొట్టుకుంటున్నాం? అమ్మ నన్ను కలపడం మానేసి అమ్మ సుబ్రహ్మణ్యం ఇద్దరి మధ్య గొడవ పెట్టేదామనే. గీత, కొంచెం ఇష్టం ఉంటే కొంచెం కష్టం అంటే ఒప్పుకోక తప్పదంటూ తగువే తగునా. ఎంతో ఇష్టం ఉన్నా ఎంతో కష్టం అన్నా కూటితో కొండెత్తమంటే సరేలే అననా. ఐఎమ్ సారీ సిద్ధు. ఆంటీతో చేయించింది తప్పే. ఆ క్షణంలో ఏదో ఆలోచించకుండా ప్రవర్తించాను. ఇట్స్ ఓకే. గీత, మన ఈ చిన్నదానికి ఇలా అయిపోతే వాళ్ళు ఏ రేంజ్ లో కొట్టుకుని ఉంటే అలా విడిపోయి ఉంటారు. అవును, ఆ దివాకర్ గారు వచ్చాడు, తిట్టాడు, వెళ్ళిపోయాడు. నాకేం అర్థం కాలేదు. ఏంటి ఏంటి? మా నాన్నగారు నీ గురించి తెలుసుకోవడానికి దివాకర్ మామీకి ఫోన్ చేశారు. చేస్తే అయ్యో బాబోయ్, దివాకర్ గాడి నా లైఫ్ లో విల్లనా? యాదవా. వదిలే సిద్ధు, మన ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం మనకి ముఖ్యం. కరెక్ట్. అమ్మా నాన్న ఫస్ట్, దివాకర్ సంగతి తర్వాత. సిద్ధు, దివాకర్ సంగతి తర్వాత అంటున్నాను కదా. ఇప్పుడు అమ్మ నాన్న గురించి ఒక విషయం క్లియర్ అయింది. విడిపోయేటప్పుడు ఒకరినొకరు చాలా బాధ పెట్టి మాటలు అనేసుకుని ఉంటారు. వాటినన్నీ మర్చిపోయేలా చేసి ఇద్దరి మధ్యలో మళ్ళీ ప్రేమ పుట్టేలా చేయాలంటే వాళ్ళిద్దరూ గడిపిన తీపి జ్ఞాపకాలన్నీ గుర్తు చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఎలా ఎలా? ఒరేయ్, నీ బండేంట్రా అంత మురిగా ఉంది? తుడుచుకోవచ్చుగా. ఎక్కడమ్మా, ఆ బంగారాజ్ గడికి అసలు టైమే లేదు. ఈసారి కనపడితే తుడిపిస్తాలే. ఏ చూడు, డాడ్ ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో. నువ్వు కూడా బ్యూటిఫుల్ గానే ఉన్నావు, కానీ నేనెంత గార్జియస్ గా ఉన్నానంటే క్యూట్ ఫ్యామిలీ కదా. ఇప్పుడు ఈ ఆల్బమ్ ఎందుకు తీసావురా? సర్టిఫికేట్స్ వెతుకుతుంటే దొరికిందమ్మా. హే, ఈ ఫోటో చూడు, నువ్వు ఎంత అందంగా ఉన్నావో. అప్పటికిప్పటికి కొంచెం ఒళ్ళు చేసావు అంతే. సరే, నేను స్నానం చేసి వస్తాలే. హలో గీత, గుడ్ న్యూస్. అమ్మ ఆల్బమ్ చూస్తుంది. వెరీ గుడ్. ఆ ఫోటోస్ ని చూసి ఫ్లాష్ బ్యాక్ లో తన లవ్ స్టోరీని గుర్తుకు తెచ్చుకుని నాన్న ఫేవరెట్ చీరని కట్టుకుని స్లో మోషన్ లో నాన్న దగ్గరికి వెళ్ళి, ప్రకాష్, నా తప్పు నేను తెలుసుకున్నాను ప్రకాష్, ఐఎమ్ సారీ. తప్ప ఆంటీది ఒక్కరితే కాదు. బా, ఏదో ఫ్లో లో అన్నానే. ఓయ్, ముందు ఆంటీ ఎలా రియాక్ట్ అవుతున్నారో చూడరా. దాన్ని బట్టే కదా మన ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో తెలుస్తుంది. కరెక్ట్. హోల్డ్ ఆన్. సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. నువ్వు ఒక పని చెయ్యి. ఇప్పుడు ఈ ఆల్బమ్ తీసుకెళ్లి మీ నాన్నగారికి చూపించు.
ఇలాగే వర్కౌట్ అవుతుందేమో. బావా 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 బా సూపర్ ఐడియా బా. ఈ ఐడియా నీ జీవితానికి కాదు, నీ లైఫ్ నే మార్చేస్తుంది. తూ ఎదవా. ఐడియా అంట ఐడియా. బావా మళ్ళీ ఇలా పిలిచావంటే ఇదిచ్చి కొడతా. బావా తూ ఎదవా. ఐడియా ఎవరా అంటే కొత్త మమ్మీ డాడీని సెట్ చేస్తావరా? ఎదవా ఎదవా. వీటితో మనకు పన్నుండొచ్చురో. ఏ బంగారం దా కూర్చో, సరదాగా బయటికి వెళ్దాం. నేను రాను. ఏ మనలో మనకు ఫీలింగ్స్ ఏంట్రా? దా రాను. పోనీ ఒకటి చెప్పు, నా కళ్ళు అమ్మ పోలిక నాన్న పోలిక? మీ అమ్మ పోలికే. ఇది చాలు, నువ్వు సూపర్ రా, నువ్వు టాప్. అసలు నువ్వు FBI CBI ఇంటెలిజెన్స్ లో ఉండాల్సిన వాడివి. సరే వాళ్ళతో మనకెందుకు, దా కూర్చో. ఆ, హ, ఇన్ని మాటలున్న తర్వాత సిగ్గు శరం లేకుండా నేను నీ బండి మీద ఎక్కను. నేను రాను. మానే దారిలో బార్కి వెళ్దాం అనుకున్నాను. బంగారం రానన్నావు. బారన్నావు బారన్నావు. నువ్వు రానన్నావు. నేను అలా అన్నానా? కన్ఫ్యూజ్ అవ్వకరా. నేను కన్ఫ్యూజ్ అయ్యానా? దా. మీ డాడీ దగ్గరికి తీసుకెళ్తాను. నాయన వద్దు. హాయ్ డాడ్. హాయ్ కూర్చో. నీకు సపరేట్ గా చెప్పాలా? వద్దు అంకుల్. వాట్ విల్ హ్యావ్? జ్యూస్ తాగుతావా? వద్దు అంకుల్. నిన్ను కాదురా. ఏం వద్దు, థ్యాంక్స్ డాడ్. మరి నువ్వు? ఒరేయ్, వాడిని రెండోసారి ఎందుకు అడుగుతాను రా? నిన్నే. సారీ అంకుల్, కన్ఫ్యూజ్ అయ్యా. నీ కన్ఫ్యూజన్ కదా, ఆ. పొద్దున్న నుంచి ఈ కన్ఫ్యూజన్ తో నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. మొన్న ఏంట్రా అన్నావు నాతో? నా కళ్ళు అమ్మ పోలిక అన్నావు కదా. ఏరా, వీడి కళ్ళు నా పోలికేనా? సేమ్ టు సేమ్ పోలిక అంకుల్. ఏ భయపడకురా, నాన్నే కదా, ఫ్రాంక్ గా చెప్పు. నీకు దండం పెడతా వదిలేరా. ఇన్ఫాక్ట్ వాడి చెప్పిందే కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి మన ఫ్యామిలీ ఆల్బమ్ కూడా తీసుకొచ్చాడు. చూపించు. మీరు ఒకసారి చూసి చెప్పండి నాన్న. చచ్చా, నేను చూసి చెప్పడం ఏంటి? నాకు తెలియదా నా కొడుకు కళ్ళ గురించి? సేమ్ టు సేమ్ అంకుల్. బంగారి టెన్షన్ అవ్వకరా, ఏం లేదు. మీరు ఒకసారి చూసి కరెక్ట్ గా చెప్తే పాపం వీడి కన్ఫ్యూజన్ క్లియర్ అయిపోద్ది. అవును కదా? ఎంత పని చేసావురా? ఎవరు చేశారో నాకు తెలుసు. సారీ రా. తూ ఎదవట, తూ ఎదవట. తూ ఎదవట. తూ ఎదవట. నీ అబ్బా. తూ ఎదవట. ఇప్పుడు ఇది అవసరమా? అబ్బా ఈయన ఎలా భరిస్తున్నావురా బాబు? నిన్ను భరించట్లే. మాటకు ముందో నాన్న, మాట చివరో నాన్న. మా నాన్న తొడగొడితే మెరుపులు వచ్చేస్తాయి, మా నాన్న విదిలేస్తే ఫ్లైట్లు అయిపోతాయి. మీ నాన్న వాతావరణ శాఖలో పనిచేస్తాడా? బస్ కండక్టరా? సిద్ధు. సిద్ధు. మా నాన్న జ్ఞాని, మా నాన్న టై. మావేం చూస్తే ముచ్చటేస్తుంది అంటే కుదరదు. ఈ ముద్దు ఆ ముచ్చట ఇద్దరు కలిస్తేనే మీ ఇద్దరు పెళ్లి జరిగేది. అది ఇప్పట్లో జరగడం చాలా కష్టం. అబ్బా ఈయన ఎలా భరిస్తున్నావురా బాబు? నిన్ను భరించట్లే. మాటకు ముందో నాన్న, మాట చివరో నాన్న. మా నాన్న తొడగొడితే మెరుపులు వచ్చేస్తాయి, మా నాన్న